హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే కడాయి బిర్యానీ అయితే చేయబోతున్నానండి. కడాయి బిర్యానీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తర్వాత ఆయిల్ అయితే మనకు బిర్యానీకి ఎంత సరిపడా ఆయిల్ కావాలో అంత సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా అండి, అదే అండి బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి అయితే వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయితే చాలండి, స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇట్లా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిల్ని బాగా మగ్గించుకోవాలండి. ముందు సాల్ట్ వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు. మూత పెట్టామంటే బాగా అయితే మగ్గిపోతాయండి. అంటే ఇట్లా కలుపుకొని మనం మూత పెట్టేసామంటే చాలా అంటే చాలా స్వీట్గా మగ్గిపోతాయండి. ఒకటి ఆనియన్స్ అన్నా అంతే, టమోటా అన్నా అంతే. ఇట్లా మూత అయితే పెట్టేసుకొని తర్వాత తీసుకొని చూస్తే ఇలా అయితే వచ్చేయండి. చూడు, ఇలా వచ్చిన ఆనియన్స్లోకి నేనైతే ఇప్పుడు కస్తూరి మేతి వేస్తున్నానండి. చూడండి, ఇలా అయితే కస్తూరి మేతి అంటే ఇది కొంచెం స్మెల్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందుకనైతే కస్తూరి మేతి అయితే వేసాను. తర్వాత చూడండి, టమోటా కట్ చేసుకున్న టమోటా అయితే వేసేసాను. వేసేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. టమాటా మగ్గేదానికి ఒక చిన్న ట్రిక్ ఉంది కదా అండి, అదేనండి, సాల్ట్ వేసి కొద్దిసేపు మూత పెట్టామంటే ఆటోమేటిక్గా ఈజీగా మగ్గిపోతుంది టమోటా. ఇట్లా మగ్గించుకున్న తర్వాత చూడండి, ఇట్లా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇట్లా అడుగంటకుండా కలుపుకుంటే ఏమవుతుందంటే మనకు మళ్ళీ లాస్ట్లో త్వరగా మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలండి. చూడండి, ఇలా అయితే చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న దాంట్లో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అంటే బిర్యానీకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంటే అల్లం వెల్లుల్లి రెండు కలిపి పేస్ట్ అయితే చేసేస్తానండి, విడివిడిగా అయితే చేయను. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పచ్చివాసన అయితే పోతుందండి. ఇట్లా అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఉండకుండా మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల నేనైతే ఒక 1/2 అవర్ ముందే చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇట్లా మసాలా వేసి మనం మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి చికెను. ఇప్పుడైతే ఆనియన్స్, టమాటో అయితే మగ్గి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా. ఇప్పుడైతే నేను కారం, బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి. ఈ కారం, బిర్యానీ మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మళ్ళీ ఇప్పుడు జస్ట్ నేను చెప్పాను కదా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామని, ఆ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఈ మసాలాలో వేసేయాలండి. ఈ మసాలాలో వేసేసిన తర్వాత మామూలుగా అయితే మనం ఇంకేదైనా చికెన్ అయితే కొద్దిసేపు ఎక్కువ కుక్ చేయొచ్చు. ఈ చికెన్ ఏం జరుగుతుందంటే పీసెస్ వీడిపోతున్నాయండి. ఇది పీసెస్ వీడిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఈ టైప్లో చేయండి. మ్యాగ్నెట్ ఎక్కువ ముందుగా చేసి పెట్టుకోండి. మినిమం ఒక 1/2 అవర్ అన్న మ్యాగ్నెట్ చేసి పెట్టుకోండి. అలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది పీసెస్కి బాగా పడుతుంది. అప్పుడు మనం ఎక్కువ ఫ్రై చేయలేదన్నమాట బిర్యానీలో. అప్పుడు మనం బిర్యానీ దమ్ వేసిన తర్వాత పీసెస్ అనేది ఎక్కువ ఉడికిపోయి విడిపోకుండా అనేది ఉంటాయండి. ఇట్లా మనం చికెన్ ఎత్తి వేసేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్యాస్తో వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కొసేపు మూత పెట్టి తెల్లింది అనుకున్నప్పుడు ఇట్లా ఒకసారి కలిపేసి మొత్తం ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు, కారం మొత్తం ఇప్పుడే చూసుకోవాలి మనం. ఇట్లా ఉప్పు, కారం చూసుకొని ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి రైస్, కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే కొంచెం కొంచెంగా వేసేసుకున్నానండి. ఇట్లా కొంచెం కొంచెంగా రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఎంత కలిపితే అంత బాగుంటుంది కదండి. మరీ ఎక్కువ కలపకూడదండి, విరిగిపోయే రైస్ అయితే విరిగిపోతాయి. ఈ రైస్ అయితే విరిగిపోవు. ఇప్పుడు మనం బాస్మతి రైస్ చేసామంటే అవి అయితే కన్ఫామ్గా విరిగిపోతాయి, వాటికైతే ఎక్కువ కదపకూడదు. ఇట్లా అయితే కలిపేసుకున్నానండి. ఇట్లా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి, దగ్గర పడ్డాక సిమ్లో పెట్టుకోవాలి మనం. ఇట్లా చూడండి, ఒక 10 నిమిషాలకి ఇలా అయితే వస్తుంది. మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, నీట్గా ఇట్లా కలిపేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ క్వాంటిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర అలాంటివి వేసుకొని మూత పెట్టేసామంటే ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా వస్తుందంటే బాగా దగ్గర పడిపోయి వస్తుంది కదా,
అలా దగ్గర పడిపోయి వచ్చినప్పుడు సిమ్లో పెట్టేయాలి మనం. ఇది కడాయి బిర్యానీ కదా, మనం కట్టెల పొయ్యి మీద చేస్తే దమ్మేస్తాం, కట్టెల పొయ్యి మీద చేయం కదా, అందుకని సిమ్లో పెట్టేయాలి. చూడండి, సిమ్లో పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇలా అయితే వచ్చేసింది. చూడండి, ఇలా పొడి పొడిగా కడాయిలో బిర్యానీ అయితే సూపర్ జ్యూసీగా ఎమ్మీగా పీసెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, విరిగిపోకుండా వచ్చాయి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం కడాయి బిర్యానీ చేస్తున్నాను, నీట్గా చాలా బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ కడాయి బిర్యానీ చూడు ఇంత పర్ఫెక్ట్గా పొడిగా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. దీంట్లోకి నేనైతే మటన్ బోటి కర్రీ వేసుకొని అయితే ఎమ్మీగా తినేసాం. అంతే అండి. చికెన్ కడాయి బిర్యానీ ఎలా వచ్చిందనేది మీకు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే చికెన్ కర్రీ, బోటి కర్రీ అండ్ మటన్ కర్రీ కాంబినేషన్ ఎలా ఉంటుంది?